వైసీపీ లిస్ట్ క్లియర్ అయిపోయింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్లో, ఒక్క పార్లమెంట్ అనకాపల్లి తప్పించి మిగతాయన్ని అనౌన్స్ చేసేశారు. అదే సందర్భంలో బీసీలకి 48 సీట్లు. మరొక వైపున కాపులకి సంబంధించి చెక్ చేసుకుంటే వైసీపీ పార్లమెంట్లో కాపు ఆర్ తెలగకి 3 ఇచ్చారు, తూర్పు కాపులకి 2 ఇచ్చారు, బలిజలకి ఏమీ ఇవ్వలేదు పార్లమెంటు స్థాయిలో. అంటే మొత్తం 5గురికి కాపులకి ఇచ్చినట్టు. అంటే కాపుల్లో వీళ్ళు కూడా తెగలు కాబట్టి. అసెంబ్లీ స్థానాల్లో కాపు తెలగలకి 22 ఇస్తే బలిజకి 1 ఇచ్చారు, తూర్పు కాపుకి 7 ఇచ్చారు. అంటే 30 ఇచ్చినట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఆ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకుంది. ఈ కూటమి ద్వారా కాపులకి మంచి అవకాశాలు లభిస్తే అని భావించింది. మొన్న తెలుగుదేశం పార్టీ లిస్టులో చూస్తే 8 మంది కనిపించారు. ఇప్పటిదాకా జనసేన లిస్టులో చూస్తే దాదాపు 4 దాకా కనిపించినట్టున్నారు, 4, 5. టోటల్గా చూస్తే అప్పటికి ఒక 12, 13 అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటిది తెలుగుదేశానికి సంబంధించిన 16, మరొక వైపున జనసేనకు సంబంధించి మిగిలినటువంటి సీట్లు, బీజేపీకి సంబంధించినటువంటి 10 సీట్లు. ఈ మొత్తం మీద కలిపితే ఏమన్నా ఈ 30 దాటిస్తారా? దాటించితే అప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళే ప్రాతినిధ్యం కీలక రోలే అయినట్టు అవుతుంది. లేదు అంటే అప్పుడు కాపులు ఎవరి ఏరియాల్లో వాళ్ళ కాపులకి, అక్కడ ఉన్నటువంటి కాపు నాయకులకి ఓట్లేసుకునేందుకు సిద్ధపడుతున్నారు.